ఇప్పుడు మనం పోడోఫైలం కెంట్లోని చదువుకోబోతున్నాము. పోడోఫైలం దీని గురించి ఫస్టే ఒక పెద్ద డైలాగ్ ఇచ్చారు, చూద్దాం. దిస్ రెమెడీ is seldom used except in acute affections, but it is a long acting and deep acting drug. It produces a powerful impression on the economy. It relates టు ది డీప్ సీటెడ్ మయాజమ్స్ అన్నారు. అంటే మెయిన్ గా మనం యూజువల్ గా అక్యూట్ ఎఫెక్షన్స్ లోనే వాడతాం, కానీ ఇది చాలా లాంగ్ యాక్టింగ్ అండ్ డీప్ యాక్టింగ్ డ్రగ్. చాలా ఇట్ ప్రొడ్యూసెస్ ఎ పవర్ఫుల్ ఇంప్రెషన్ ఆన్ ద ఎకానమీ అంట. అంటే మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీ అని మనకి చెప్తున్నారు. ఇట్ రిలేట్స్ టు ది డీప్ సీటెడ్ మయాజమ్స్. సో డీప్ సీటెడ్ మయాజమ్స్ లోనే మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. It affects profoundly the abdominal viscera. It shows its symptoms largely on the abdominal organs and the pelvic organs and the liver. సో ఇక్కడ మెయిన్ గా అబ్డామినల్ ఆర్గాన్స్ మీద, పెల్విక్ ఆర్గాన్స్ మీద, లివర్ మీద ఎక్కువగా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ది అబ్డామిన్ సీమ్స్ టు బి ది ఎర్లియస్ట్ సీట్ ఆఫ్ అటాక్. ఇట్ ప్రొడ్యూసెస్ సచ్ an impression upon the stomach and intestinal canal that the healthy action is impaired, digestion and assimilation ceases అన్నారు. సో ఈ స్టమక్ మీద, ఇంటెస్టైనల్ కెనాల్ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందంటే ఆ లోపల ఆ డైజెషన్, అసిమిలేషన్ ఇవన్నీ కూడా పోతాయంట. ఎవ్రీథింగ్ టేకెన్ ఇన్ టు ది స్టమక్ బికమ్స్ సోర్. సో కడుపులోకి, పొట్టలోకి ఏం తీసుకున్నా గానీ బాగా సోర్గా అయిపోతుంది. ది గ్లాండ్స్ ఆఫ్ ది స్టమక్ ఆర్ యాజ్ ఇఫ్ ప్యారలైజ్డ్. దెర్ ఇస్ నో డైజెషన్. దిస్ గోస్ ఆన్ అంటిల్ వీ హ్యావ్ వామిటింగ్ అండ్ డయేరియా. సో గ్లాండ్స్ అన్ని కూడా ప్యారలైజ్ అయిపోయినట్టు అయిపోతాయి, డైజెషన్ అనేదే ఉండదు. ఇది అలాగా మనకి వామిటింగ్, డయేరియా వచ్చే వరకు అలా ఈ ఇండైజెషన్ అనేది ఉండదు. డ్యూరింగ్ దిస్ దేర్ ఇస్ ఎ వండర్ఫుల్ డిస్టర్బెన్స్ ఇన్ ద అబ్డామిన్, rumbling, gurgling, as if animals were floundering about. Clinically, as if fish were turning and tossing in a pond, as we have seen them before a storm అన్నాం. సో అండి, కడుపులోని, పొట్టలోని ఇలాంటి డిస్టర్బెన్స్లు అన్నీ వస్తాయంట. ఏంటది? రంబ్లింగ్, ఫుల్ గొడగొడ సౌండ్లు. గర్గ్లింగ్, యాజ్ ఇఫ్ యానిమల్స్ వర్ ఫ్లౌండరింగ్ అబౌట్. సో ఆ గర్గ్లింగ్ సౌండ్, యానిమల్స్ అన్ని కూడా లోపల అటు ఇటు ఫుల్ పరిగెలెత్తుతూ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. క్లినికల్లీ, యాజ్ ఇఫ్ ఫిష్ వర్ టర్నింగ్ అండ్ టాసింగ్ ఇన్ అ పాండ్. ఫిష్ ఆ ఒక పాండ్ లోని అలా తిరుగుతున్నట్టు, పైకి ఎగిరి తుల్లి తుల్లి పడుతూ ఉన్నట్టు, పైకి ఎగిరి మళ్ళా పడుతున్నట్టు, మనకి స్టార్ బిఫోర్ ఎలా ఉంటుందో అలాగే. రమ్లింగ్ అండ్ రోలింగ్. దిస్ ఈస్ అటెండెడ్ విత్ సివియర్ క్రాంపింగ్ పెయిన్స్, డబ్లింగ్ హెర్ అప్ అన్నారు. సో దీంతో పాటుగా సివియర్ క్రాంపింగ్ పెయిన్స్ ఉంటాయి. దానివల్ల డబ్లింగ్ హెర్ అప్, దానివల్ల బాగా డబుల్ బెండ్ అవుతారు. అబ్డామిన్ ఇస్ సెన్సిటివ్, సో షీ కెనాట్ ఎండ్యూర్ ప్రెజర్ అన్నారు. అబ్డామిన్ అంతా కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, సోర్ గా ఉంటుంది, అస్సలు ప్రెజర్ అన్నది భరించలేదు. ది సోర్నెస్ ఎక్స్టెండ్స్ టు ది స్టమక్, ఇంటెస్టైన్స్ అండ్ ఫైనల్లీ టు ది లివర్. ఈ సోర్నెస్ ముందుగా స్టమక్ లోని ఉంటుంది, తర్వాత ఇంటెస్టైన్స్, ఫైనల్ గా లివర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ద హోల్ అబ్డామినల్ విజరా ఆర్ సోర్ సెన్సిటివ్ టు ప్రెజర్ అన్నమాట. అబ్డామినల్ విజరా మొత్తం కూడా సోర్ గా, ప్రెజర్ కి సెన్సిటివ్ గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ముందుగా మనకి చెప్పింది ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అబ్డామినల్ ఆర్గాన్స్ మీద, విజరల్ ఆర్గాన్స్ మీద మెయిన్ సీట్ ఆఫ్ యాక్షన్ మెయిన్ గా అబ్డామిన్ లో ఉన్న విజరల్ ఆర్గాన్స్, పెల్విక్ ఆర్గాన్స్, వీటి మీదే ఎక్కువగా మనకి ఈ పోడోఫైలం యొక్క యాక్షన్ ఉంటుందన్నమాట. సో ది హోల్ అబ్డామినల్ విజరా సోర్ గా సెన్సిటివ్ టు ప్రెజర్ ఉండి, తర్వాత గర్గ్లింగ్, వాటరీ స్టూల్ పోరింగ్ అవుట్ ఆఫ్ యానస్ అన్నారు. సో గర్గ్లింగ్ సౌండ్, వాటరీ స్టూల్, బాగా నీళ్ళలాగా పోరింగ్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ అని అలా వచ్చేస్తూ ఉంటది అన్నమాట. A tremendous outpouring so that the patient wonders where all the fluid comes
కమ్స్ ఫ్రమ్ అండ్ సూన్ ఇట్ కమ్స్ ఆన్ అగైన్ అన్నారు. సో ఒక ట్రెమెండస్ అవుట్ పోరింగ్ లోపల నుంచి ఇంత వాటర్ లోపల ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎంత మోషన్ అని అనిపిస్తూ ఉంటది అనమాట. కోపియస్, ఎనార్మస్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్, చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎనార్మస్ గా ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటాయి అన్నమాట ఈ మోషన్స్ అనేవి. దిస్ సోర్నెస్, క్రాంపింగ్ అండ్ రంబ్లింగ్ ప్రిసీడ్స్ ద స్టూల్ బట్ సమ్ టైమ్స్ ఇట్ కంటిన్యూస్ డ్యూరింగ్ ద స్టూల్ అన్నారు. ఈ సోర్నెస్, క్రాంపింగ్, రంబ్లింగ్ ఏదైతే ఉందో మోషన్ కన్నా ముందు ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్ కంటిన్యూస్ డ్యూరింగ్ ద స్టూల్. కొన్నిసార్లు ఆ స్టూల్ తో పాటుగానే కంటిన్యూ అవుతుందండి. కామన్లీ ది పేషెంట్ ఈజ్ రిలీవ్డ్ బై ది స్టూల్. సో యూజువల్ గా ఆ పేషెంట్ స్టూల్ అవ్వగానే చాలా రిలీఫ్ వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్, దేర్ ఇస్ మచ్ ఫ్లాటస్ అండ్ స్ప్లటరింగ్ బట్ నాట్ సో మార్క్డ్ యాజ్ ఇన్ ఎలో అన్నారు. సో ఫ్లాటస్, గ్యాస్ అలాగా, మళ్ళా స్ప్లటరింగ్ అన్నారు, అంటే బాగా మన టపాకాయలు పేలుతున్నట్టు లోపల నుంచి మోషన్ అది వచ్చినప్పుడు ఫుల్ గా ఆ శబ్దాలు అన్నమాట, సౌండ్స్ వస్తాయి అన్నమాట యానస్ నుంచి. బట్ ఎలోజ్ అంత మాత్రం కాదని చెప్తారు. ద కాలిక్ ఆఫెన్ కమ్స్ అండ్ గోస్ వితౌట్ స్టూల్. సో కాలిక్ వస్తుంది, ఆ కాలిక్ కి ఆ కమ్స్ అండ్ గోస్ వితౌట్ స్టూల్, ఆ మోషన్ అవ్వకుండానే ఆ కాలిక్ వచ్చి పోతా ఉంటది అనమాట. పెయిన్లెస్ టూల్స్ ఇన్ విచ్ కంపేర్ చైనా విచ్ హ్యాస్ టూల్ కమింగ్ ఆన్ అట్ నైట్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. పెయిన్లెస్ టూల్స్, పెయిన్ అన్నదే ఉండదు. ఆ, ఇక్కడ చైనాతో కంపేర్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. చైనాలోని నైట్ టైం వస్తుంది మెయిన్ గా, ఆఫ్టర్ ఈటింగ్ వస్తుంది చైనాలోని. సో ఇక్కడ కూడా పెయిన్లెస్ టూల్స్ ఉంటుంది. పుట్రిడ్ ఆర్ నాట్ అండ్ ఆఫ్ ఇంకీ కలర్. సో పుట్రిడ్ గా ఉండొచ్చు లేదా ఇంకీ కలర్ లోనే ఉండొచ్చు. పోడోఫైలం ఈజ్ రేర్లీ ఇండికేటెడ్ అండ్ ద డిశ్చార్జ్ ఇస్ నాట్ అఫెన్సివ్ అన్నారు. సో ఇది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అఫెన్సివ్నెస్ కనుక లేకపోతే రేర్ గా ఇండికేట్ అవుతుంట పోడోఫైలం. ఆఫ్టర్ ఎ వైల్ ది అబ్డామిన్ అగైన్ బికమ్స్ tumultuous అండ్ దిస్ ఈస్ అగైన్ రిలీవ్డ్ బై స్టూల్ అంటారు. సో మోషన్ కి వెళ్ళారు, మోషన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళా అబ్డామిన్ లోని మొత్తం అంతా కూడా గందరగోళంగా అయ్యి ఆ తర్వాత మళ్ళా అది మోషన్ అయిన తర్వాత తగ్గుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్. సో ఇది అలా కంటిన్యూస్ గా అవుతూ ఉంటది అనమాట. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ద బ్లడ్ వెసల్స్ వుడ్ ఎంప్టీ దెమ్సెల్వ్స్ ఇంటూ ది అబ్డామినల్ క్యావిటీ అండ్ దెన్ ఇంటూ ది అవుటర్ వరల్డ్ అన్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ బ్లడ్ వెసల్స్ అంతా కూడా మొత్తం అబ్డామినల్ క్యావిటీలోకి అంతా ఆ డిశ్చార్జ్ ఇచ్చేసి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుందేమో అన్నంతలా ఉంది. నాట్ అన్లైక్ కలరా అండ్ కలరా మార్బస్, అండ్ దీస్ టూ ఆర్ కామన్ manifestations of the disease for which the remedy is used in routine practice. సో ఈ కలరా మార్బస్ లో లాగా మెయిన్ గా ఈ నాట్ అన్లైక్ కలరా అండ్ కలరా మార్బస్ అంటే లైక్ అన్నమాట. సో నాట్ అన్లైక్ అని అన్నారు, అది చమత్కారం అన్నమాట. ఆ భాషా చమత్కారం అంటారు కదా అది. సో నాట్ అన్లైక్ కలరా అండ్ కలరా మార్బస్, కలరా మార్బస్ లో లాగా ఈ కామన్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది డిసీజ్ దానికి కూడా ఇది రొటీన్ గా ప్రాక్టీస్ లో యూజ్ అవుతుంది అని చెప్తాం. ది కల్రా మార్బస్ కమింగ్ ఆన్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద నైట్ ఎస్పెషల్లీ అబౌట్ 3, 4 or 5 o'clock రిజంబల్స్ కోడ్ 5. సో తెల్లారి 3కి లేదా 4 లేదా 5 గంటలకి కల్రా మార్బస్ గనక వస్తే అప్పుడు కోడోఫైలం మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతుందని చెప్పి. Tumultuous action of the bowels with rumbling, pain and soreness, and the prostration is so marked that if not relieved in a day or two, it seems he must die. సో ఆ బవెల్స్ లోనే రంబ్లింగ్, పెయిన్స్, సోర్నెస్, ఈవెన్ ప్రోస్టేషన్ ఎంత మార్కెడ్ గా ఉంటదంటే ఒక 1 or 2 days లో కనుక మనం తగ్గించకపోతే ఇంకా చనిపోతాడు అన్నంతలా ఉంటుంది. రైస్ వాటర్ స్టూల్స్, జెల్లీ లైక్ కాన్స్టాంట్. సో రైస్ వాటర్ స్టూల్స్, జెల్లీ లైక్ ఆన్ స్టాండింగ్ అలా ఉంచితే కనుక రైస్ వాటర్ స్టూల్స్ అలాగా జెల్లీ కలర్ లోకి జెల్లీగా మారుతాయి అన్నమాట. సో ఇది మనకి
మనం అంతకు ముందు నేను చెప్పాను కదా ఒక కేసు, మా పాప కేసు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఆ స్టూల్ డయేరియా కేసు. ఎస్ సార్, బ్లూ జాయింట్ అర్జెంట్ మీరు చెప్పారు నైట్రికం సార్. ఇచ్చారు సార్. కేసు మొత్తం చెప్తారా? ఎల్లో స్టూల్, ఎల్లో స్టూల్, అది డైపర్ డ్రై అయ్యాక గ్రీన్ కలర్ లో కన్వర్ట్ అవుతుంది అని చెప్పారు సార్. ఎస్, ఆ ఎల్లోగా అయిన మోషన్, అది మనకు కూడా తెలీదు. ఆ ఎల్లోగా అయిన మోషన్ ఆ తర్వాత కలర్ ఫుల్ గా గ్రీన్ గా మారిపోయింది. సో దానికి సంబంధించిన ఆ రూబ్రిక్ చూసి, ఆ రూబ్రిక్ లో ఉన్న రెమెడీ వేస్తేనే గాని అది తగ్గలేదన్నమాట. సో ఇక్కడ కూడా అలానే చెప్తున్నారు, రైస్ వాటర్ స్టూల్స్ జెల్లీ లైక్ అండర్స్టాండింగ్. సో ఆ రైస్ వాటర్ స్టూల్స్ ఆ జెల్లీ లైక్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, with this tumultuous action, she has an indescribable sensation, an all-gone feeling, a deathly sick feeling, described by sometimes as an emptiness, as if fasting at hours to food అన్నారు. సో దీంతో పాటుగా ఒక డిస్క్రైబుల్ సెన్సేషన్ అవుతుంది, కడుపులో ఏదో అవుతుంది, ఏంటిదో అన్న చెప్పలేదు అనమాట. దాంతో పాటు ఆల్గాన్ ఫీలింగ్, కడుపు లోపల మొత్తం ఒక రకమైన నీరసం లా వచ్చి మొత్తం ఖాళీ అయిపోయిన ఫీలింగ్ అనమాట. డెత్లీ సిక్ ఫీలింగ్, ఆ బాగా ఇంక చచ్చిపోతానేమో అన్నంత డెత్లీ సిక్ ఫీలింగ్ ఉంటుంది. డిస్క్రైబ్డ్ బై సమ్ యాజ్ అన్ ఎంటీనెస్, మొత్తం ఖాళీ అయిపోయినట్టు లోపల, యాజ్ ఇఫ్ ఫాస్టింగ్ అట్ ఎవర్స్ టు ఫుడ్. నెక్స్ట్, ఎన్ ఆఫుల్ హంగరీ ఎంటీ వీక్నెస్, యాజ్ ఇఫ్ ది హోల్ ఇంటెస్టైన్స్ వుడ్ డ్రాప్ అవుట్ అన్నారు. సో ఈ పొట్టలోని ఒక హంగరీ ఎంటీ వీక్నెస్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ హోల్ ఇంటెస్టైన్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయేమో అన్నంతలా అన్నమాట. నో వండర్ దే థింక్ సో, బికాస్ దిస్ రెమెడీ ప్రొడ్యూసెస్ అన్ అస్టానిషింగ్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ అన్నమాట. సో అందులోని పెద్ద ఆశ్చర్యమే లేదు, ఎందుకంటే ఈ రెమెడీ ఏదైతే ఉందో అది ఒక అస్టానిషింగ్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. సో ఈ ఎప్పుడైతే ఆ లోపలంతా ఆ రిలాక్సేషన్ ఎప్పుడైతే ఇది ప్రొడ్యూస్ చేసిందో, ఆ లోపల మజిల్స్ అవన్నీ కూడా ఇదైపోయి బయటికి ప్రొలాప్స్ అయిపోతుందేమో అన్నంతలా అన్నమాట. డిస్క్రైబ్డ్ బై సమ్ యాజ్ ఎ సెన్సేషన్ ఆఫ్ డ్రాగింగ్ డౌన్. సో కొంతమందికి ఆ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ అనిపిస్తుంది, ఇలా చెప్తారు. ది యుట్రైన్ లెగమెంట్స్ బికమ్ రిలాక్స్డ్ అండ్ దేర్ ఇస్ ప్రొలాప్సెస్. సో యుట్రైన్ లెగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా రిలాక్స్ అయిపోయి ప్రొలాప్సెస్ వస్తుంది. The rectum protrudes for inches. The sensation of dragging down, as if all the parts would be pushed out into the world, is a common feature. సో రెక్టమ్ కూడా కొన్ని ఇంచెస్ పాటు ప్రొట్రూడ్ అయిపోతుంది. ది సెన్సేషన్ ఆఫ్ డ్రాగింగ్ డౌన్, యాజ్ ఇఫ్ ఆల్ ద పార్ట్స్ వుడ్ బి పుష్డ్ అవుట్ ఇంటూ ది వరల్డ్, ఇస్ ఏ కామన్ ఫీచర్. లోపల నుంచి బయటికి అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను అంతకు ముందు కూడా మీకు చెప్పాను, మనం ఆల్రెడీ అంతకు ముందు కూడా రెమెడీ చదివాము. సో సెపియా రెమెడీ మీరు అందులో నాకు పాయింట్ ఇస్తారు చూడండి. సో మనందరికీ తెలిసిందే, మనందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు ప్యాథాలజీ ఇంత వచ్చింది, ప్యాథాలజీ వచ్చాక మన రెమెడీస్ ఏం పనిచేస్తాయి? సో బాగా ఒక ప్రొలాప్స్ వచ్చింది, ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్ వచ్చింది, బాగా సివియర్ ప్రొలాప్స్ వచ్చింది. ఈ సివియర్ ప్రొలాప్స్ కంప్లీట్ ప్రెసిడెన్షియా అంటారు కదా. సో అలాంటి ఆ ప్రొలాప్స్ వచ్చింది. ఇది అసలు తగ్గుతుందా? మన మందులతో ఏం తగ్గుతుంది? అంత ప్యాథాలజీ డెవలప్ అయిపోతే హోమియో మందులు ఎందుకు పనిచేస్తాయి? ఇది చాలా మంది స్టూడెంట్స్ కి ఉన్న డౌట్. ఎందుకంటే నేను కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా నేను చాలా మంది దగ్గర వినేవాడిని అనమాట. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి, క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి, క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి. అది అసలు చాలా విచిత్రం ఏంటంటే క్లినికల్ నాలెడ్జ్ అనేది మనకి అందులోనే మనం ఒక కేసులో ఆలోచించే ఆలోచనకి క్లినికల్ నాలెడ్జ్ అనేది జస్ట్ అందులో ఒక 20 to 30% మాత్రమే. బియాండ్ యువర్ క్లినికల్ నాలెడ్జే మన హోమియోపతి. సో మన సిస్టమ్ ని బియాండ్ యువర్ క్లినికల్ నాలెడ్జ్ మీరు ఆలోచించగలిగినప్పుడే యూ కెన్ డూ వండర్స్. సో విత్ యువర్ క్లినికల్ నాలెడ్జ్ మీరు చేయగలిగేది చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. బట్ బియాండ్ యువర్ క్లినికల్ నాలెడ్జ్ యూ కెన్ డూ వండర్స్.
ఎస్పెషల్లీ హోమియోపతి స్టార్ట్స్ దేర్ చెప్పాలంటే. ఈ క్లినికల్ నాలెడ్జ్ కన్నా బియాండే హోమియోపతి అంతా ఉంటుంది. సో మనం ఈ క్లినికల్ నాలెడ్జ్ పట్టుకొని వేలాడి ఇది బాగా నేర్చుకోవాలి, ఇన్వెస్టిగేషన్ బాగా నేర్చుకోవాలి, లేదా మనకి ప్రతి డిసీజ్ గురించి బాగా అర్థం అవ్వాలి, లోపల జరిగే పాథాలజీ ఏంటో తెలియాలి, అవన్నీ తెలియాలి. అవన్నీ తెలియకూడదు, అవన్నీ నేర్చుకోకూడదు అని అనట్లే, అవన్నీ తెలియాలి. కానీ వాటికన్నా బియాండ్ మనం ఆలోచించగలగాలి. సో వాటికన్నా బియాండే చాలా చాలా ఉంది. దాన్ని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనం అద్భుతాలని చేయగలుగుతాం అనమాట. అదర్వైజ్ మనం ఒక నార్మల్ ప్రాక్టీషనర్ లా ఉంటాం, మనం నార్మల్ గా ఉండాలంటే మీరు ఓన్లీ క్లినికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. అది నేర్చుకోవడం చాలా చాలా ఈజీ, కంపారిటివ్ గా చాలా చాలా ఈజీ. బియాండ్ క్లినికల్ నాలెడ్జ్ అర్థం చేసుకోవడం చాలా చాలా టఫ్. అసలు ఇట్స్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ లాంటిది. బట్ కానీ మనం ఈ క్లినికల్ నాలెడ్జ్ కి బియాండ్ ఆలోచించడం, బియాండ్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే వీ కెన్ గివ్ మెరకిల్స్ అన్నమాట. సో మెరకిల్స్ మనం అప్పుడు మాత్రమే మనం మెరకిల్స్ ఇవ్వగలం. అదర్వైజ్ అప్పుడు అది లేకపోతే మనం అసలు మెరకిల్స్ మాత్రం ఏమీ చేయలేం, అందరిలానే ఉండిపోతాం. సో గుర్తుపెట్టుకోండి, క్లినికల్ నాలెడ్జ్ ఇస్ సో ఇంపార్టెంట్. దాన్ని అది ఉండకూడదని చెప్పట్లేదు, బట్ కానీ దానికన్నా అది చాలా ఈజీ. క్లినికల్ నాలెడ్జ్ నేర్చుకోవడం చాలా 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 ఈజీ కంపారిటివ్ గా. బట్ కానీ ఆ బియాండ్ క్లినికల్ నాలెడ్జ్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, చాలా టఫ్. సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం బాగా చేయండి చేయండి. సో నెక్స్ట్, సో అక్కడ సెపియాలోని ఇచ్చిన పాయింట్ ఒకసారి చదువుతాను. రోహిత్ ఆ పాయింట్ ఒకసారి చదువుతావా? Sir, e-point, sir, no matter how bad the prolapses has been. గట్టిగా చెప్పండి. Okay, sir. When these symptoms are associated with prolapses, sepia will certainly cure, no matter how bad the prolapses has been or what kind of displacement there is. It is the result of the state of relaxation of all internal parts, as if they were let down. Wants a bandage to hold the parts up, or wants to place the hand or napkin on the parts. A funneling sensation, better sitting down and crossing the limbs. సో దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మన బుక్స్ లోనే చాలా క్వశ్చన్స్ కి మనకు వచ్చే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ మన బుక్స్ లోనే ఉంటుంది. బట్ కానీ దురదృష్టం కొద్దీ మనం ఈ రైట్ బుక్స్ ని ఎప్పుడైతే చదవట్లేదు, ఆటోమేటిక్ గా మనం చాలా చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందులో చాలా క్లియర్ గా ఇచ్చారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ప్రొలాప్స్ ఎంత అన్నది మీకు అనవసరం. బట్ ద సిమ్టమ్స్ ఆర్ ఇండికేటెడ్, మీకు సెపియా కనుక బాగా కనుక ఇండికేట్ అయితే ఇట్ విల్ డూ వండర్స్. మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. కంప్లీట్ ప్రెసిడెన్షియా అయినా సరే పూర్తిగా తగ్గిపోతుందని మనకి చాలా క్లియర్ గా మనకి చెప్తున్నారు అనమాట. సో ఇంటర్నల్ పాథాలజీ ఎంత ఉన్నా గానీ, ఆ ఇంటర్నల్ రిలాక్సేషన్ ఏ డిగ్రీలో ఉన్నా గానీ మన రెమెడీతోని పూర్తిగా నయం అయిపోతుంది. సో నెక్స్ట్, డ్రాగింగ్ డౌన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద ఓవరీ అండ్ ద ఓవరీ ఇస్ కంజెస్టెడ్ అన్నారు. సో ఓవేరియన్ రీజియన్ లో ఒక రకమైన, ఇందులో మనం పౌడోఫైలంకి వచ్చాం. సో డ్రాగింగ్ డౌన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ది ఓవరీ అండ్ ద ఓవరీ ఇస్ కంజెస్టెడ్ అన్నారు. సో ఆ ఓవేరియన్ రీజియన్ లో నా డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఉంటది, ఓవరీ బాగా కంజెస్ట్ అయిపోయి ఉంటది. ది యూట్రస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సోర్ అండ్ enlarged. Sore to touch, సో దట్ లైట్ క్లోదింగ్ అగ్రివేట్స్ అన్నారు. యూట్రస్ బాగా సోర్ గా ఎన్లార్జ్డ్ గా అయిపోతుంది, ఎక్స్ట్రీమ్లీ సోర్ టు టచ్, అస్సలు మినిమం కూడా టచ్ చేయలేం. బట్ లైట్ క్లోదింగ్ వలన కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందని భరించలేరు అన్నమాట. సెన్సిటివ్నెస్ ఆఫ్ ది అబ్డామిన్ ఇన్ డయేరియా అండ్ వామిటింగ్ ఇన్ కలరా మార్బస్ ఇన్ ఉమెన్ వెన్ మెన్స్ట్రుయేటింగ్.
సో అబ్డామిన్ అంతా కూడా డయేరియాలోని కానివ్వండి, వామిటింగ్ లో కానివ్వండి, కలరా మార్బస్ లోని కానివ్వండి, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఇన్ ఉమెన్ వెన్ మెన్స్ట్రుయేటింగ్. సో మెన్స్ట్రుయేషన్ టైంలోని కూడా ఆ అబ్డామిన్ మొత్తం కూడా సెన్సిటివ్ గా ఉంటుంది. ఇండికేటెడ్ ఇఫ్ దేర్ ఇస్ ఏ కోపియస్ డయేరియా డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ పీరియడ్ అండ్ గ్రేట్ సోర్నెస్ ఇన్ ది యూట్రస్ అంది. సో కోపియస్ డయేరియా మెన్స్ట్రల్ పీరియడ్ లో బాగా కోపియస్ డయేరియా వచ్చినప్పుడు ఇండికేట్ అవుతుంది. అండ్ గ్రేట్ సోర్నెస్ ఇన్ ది యూట్రస్ అన్నారు. మనకి ఇక్కడ కలరా లైక్ సిమ్టమ్స్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఏ రెమెడీ? చెప్పండి. అమోనియం కార్బ్. సో అమోనియం కార్బ్. సో అమోనియం కార్బ్ లోనే ఉంటుంది. ఈవెన్ వైరటర్ మాల్వంలో కూడా ఉంటుందండి, ఒకసారి చూడండి. సో మన ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ బోవిస్తా చూడండి. సో అది సో అలానే పోడోఫైలం లో కూడా ఉంటుంది అనమాట డయేరియా డ్యూరింగ్ మెన్సెస్. నెక్స్ట్ గ్రేట్ సోర్నెస్ ఆఫ్ ది అబ్డామిన్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ పీరియడ్. మెన్సెస్ కి ముందు మెన్సెస్ టైంలో సోర్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రాకెట్ లో ఎపిస్, సింసిఫ్యూగా, వెస్పా, లాక్సిస్, బట్ దీస్ ఆర్ నాట్ సో లైక్లీ టు హ్యావ్ డయేరియా అండ్ ఇఫ్ సో ఇట్ ఈస్ నాట్ యాజ్ కోపియస్. సో ఎపిస్, సింసిఫ్యూగా, వెస్పా, లాక్సిస్ వీటిలను కూడా ఈ అబ్డామిన్ లోని సోర్నెస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇక్కడ బట్ దీస్ ఆర్ నాట్ సో లైక్లీ టు హ్యావ్ డయేరియా అండ్ ఇఫ్ సో ఇట్ ఇస్ నాట్ కోపియస్. ఇక్కడ డయేరియా అన్నది ఉంది ఈ రెమెడీస్ లో. ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువ. ఆల్టర్నేటింగ్ కండిషన్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ. సో ఆల్టర్నేటింగ్ కండిషన్ కూడా ఈ రెమెడీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్ అంటున్నారు. ఇఫ్ ఏ పోడోఫైలం పేషెంట్ టేక్స్ కోల్డ్, హ్యాస్ ఎనీ మెంటల్ ఎక్సైట్మెంట్, ఓవర్ ఎగ్జర్ట్స్ హిమ్సెల్ఫ్, ఈట్స్ బాయిల్డ్ ఫుడ్, క్యాబేజ్, ఫ్రూట్స్ అండ్ ఓవర్లోడ్స్ హిస్ స్టమక్ with rich food, he has a diarrhea. And following this, a constipation lasting for weeks, no stool except in lumps, difficult scanty stool, and as soon as he disorders his stomach again, comes a diarrhea. సో ఇక్కడ మనకి పోడోఫైలం పేషెంట్ కోల్డ్ తీసుకున్నా, ఏమైనా బాగా మెంటల్ గా ఎక్సైట్ అయినా, లేదా ఓవర్ ఎగ్జర్ట్ అయినా, లేదా ఈవెన్ బాయిల్డ్ ఫుడ్ తిన్నా, క్యాబేజ్, ఫ్రూట్స్ ఏం తిన్నా, లేదా ఓవర్లోడ్ చేసిన స్టమక్ ని విత్ రిచ్ ఫుడ్, డయేరియా వస్తుంది అనమాట. డయేరియా వచ్చిన తర్వాత ఫాలోయింగ్ కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుందంట కొన్ని వారాల పాటుగా. నో స్టూల్ ఎక్సెప్ట్ ఇన్ లంప్స్, ఆ లంప్స్ లాగా స్టూల్ ఉంటుంది. డిఫికల్ట్ స్కాంటీ స్టూల్ అండ్ యాజ్ సూన్ యాజ్ హీ డిజార్డర్స్ హిస్ స్టమక్ అగైన్ కమ్స్ ఏ డయేరియా. సో డిఫికల్ట్ స్కాంటీ స్టూల్ ఉంటుంది. ఇది ఈ స్టమక్ ని ఎప్పుడైతే డిజార్డర్ చేస్తున్నాడో అగైన్ కమ్స్ ఏ డయేరియా. సో డయేరియా వస్తుంది. దిస్ ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ ఇస్ ఎ పోడోఫైలం స్టేట్ rather than a chronic diarrhea, which is a continued state found in many remedies. The diarrhea is periodic, alternating with constipation అన్నారు. ఇది మళ్ళీ ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ మనకి ఇస్తున్నారు. సో ఈ ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ పోడోఫైలం అంటారు, రాదర్ దాన్ క్రానిక్ డయేరియా. సో క్రానిక్ డయేరియాలో మనకి ఎక్కువగా ఇండికేట్ అవ్వదు అని అర్థం అనమాట. ఎందుకంటే అది విచ్ ఇస్ ఏ కంటిన్యూడ్ స్టేట్ ఫౌండ్ ఇన్ మెనీ రెమెడీస్. ఇంకా చాలా రెమెడీస్ లోని ఆ కంటిన్యూడ్ స్టేట్ అన్నది ఉంటుంది. ది డయేరియా ఇస్ పీరియాడిక్, ఆల్టర్నేటింగ్ విత్ కాన్స్టిపేషన్. ఈ డయేరియా పీరియాడిక్ గా ఉంటుంది, ఆల్టర్నేటింగ్ విత్ కాన్స్టిపేషన్. అనదర్ ఆల్టర్నేటింగ్ ఫీచర్ ఇస్ ది హెడేక్. సో ఈ ఇంకొక ఆల్టర్నేటింగ్ ఫీచర్ చెప్తున్నారు. ఈ ఆల్టర్నేటింగ్ ఫీచర్స్ గురించి, ఆల్టర్నేటింగ్ స్టేట్స్ గురించి మనకి కెంట్ లోని ఒక రెమెడీలోని చాలా అద్భుతంగా నరేట్ చేశారు. ఆ రెమెడీ ఏంటో చెప్పగలరా? ఎవరికైనా గుర్తుందా? ఏ రెమెడీలోని చెప్పారు? ఆర్సనిక్ ఆల్బమ్.
ఆర్సనిక్ ఆల్బమ్, వెరీ గుడ్. సో ఆర్సనిక్ ఆల్బమ్ లో ఏ రెమెడీస్ గురించి చెప్పారు? ఈ ఆల్టర్నేటివ్ స్టేట్స్ గురించి. సార్ అల్యూమిన్ ఒకటి ఇచ్చారు సార్. ఇరిటబుల్ బ్లాడర్ ఆల్టర్నేటెడ్ విత్ పెయిన్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్. అల్యూమినా. ఆర్సనిక్ ఆల్బంలో హెడ్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్ విత్ ఫిజికల్ సిమ్టమ్స్. తర్వాత పోడోఫిలం హెడ్ ఏక్స్ ఆల్టర్నేట్ విత్ డయేరియా. తర్వాత ఆర్నికా మెంటల్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్ విత్ యూట్రైన్ సిమ్టమ్స్. ఫిజికల్ సిమ్టమ్స్, యూట్రైన్ సిమ్టమ్స్. ఓకే. సో ఆల్టర్నేటివ్ స్టేట్స్ గురించి అందులో చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి చూడండి. నెక్స్ట్, క్రానిక్ హెడేక్, పీరియాడిక్ హెడేక్, సిక్ హెడేక్, కంజెస్టివ్ ఇన్ క్యారెక్టర్, యాజ్ ఇఫ్ ఆల్ ద బ్లడ్ వర్ in the head, as if the head would burst, and the pains most violent in the back of the head bursting, and then comes on a diarrhea, and then comes a diarrhea which relieves the head. Sometimes when the diarrhea slacks up too suddenly, a headache is the result. So main ga, so హెడేక్ అన్ని రకాల హెడేక్స్, క్రానిక్ హెడేక్, పీరియాడిక్ హెడేక్, సిక్ హెడేక్, కంజెస్టివ్ ఇన్ క్యారెక్టర్, బ్లడ్ మొత్తం కూడా హెడ్ లోకి వెళ్ళినట్టు, హెడ్ బర్స్ట్ అయిపోద్ది అన్నంతలాగా, ఈ పెయిన్స్ అన్ని కూడా చాలా వైలెంట్ గా ఉంటాయి బ్యాక్ ఆఫ్ ది హెడ్ లో బర్స్టింగ్. ఆ తర్వాత ఆ డయేరియా వస్తుంది. ఆ డయేరియా వచ్చిన తర్వాత విచ్ రిలీవ్స్ ది హెడ్ సిమ్టమ్స్ రిలీవ్ అవుతాయి. సమ్ టైమ్స్ వెన్ ద డయేరియా స్లాక్స్ అప్ టూ సడన్లీ, ఒకవేళ మోషన్స్ కనుక సడన్ గా అయిపోతే హెడేక్ వచ్చేస్తుంది. It is a common feature after giving a high potency of podophyllum in a diarrhea that a headache comes on after the diarrhea is stopped. It means that the medicine has acted suddenly and the headache will pass away soon. So, మనకి మోషన్స్ లోనే గనక హైయర్ పొటెన్సీ ఆఫ్ పోడోఫైలం కనుక ఇస్తే ఆ డయేరియా తగ్గిపోయి తర్వాత మనకి హెడేక్ రావడం అన్నది మనం చాలా సందర్భాల్లో చూస్తామని చెప్తున్నారు. బట్ ఆ హెడేక్ కూడా కొద్ది టైంలోనే అది కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. హెడేక్ ఆల్టర్నేటివ్ విత్ లివర్ డిస్టర్బెన్సెస్. సో లివర్ డిస్టర్బెన్సెస్ హెడేక్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయని చెప్తారు. సో డయేరియా ఆల్టర్నేటివ్ విత్ హెడ్ సిమ్టమ్స్, అది కాకుండా హెడేక్ ఆల్టర్నేటివ్ విత్ లివర్ డిస్టర్బెన్సెస్. ది పేషెంట్ లైస్ ఆన్ ద సైడ్ ఆఫ్ అబ్డామిన్, రన్నింగ్ పెయిన్స్ టువర్డ్స్ డియోడినం. యూ విల్ వండర్ ఇట్ ఈస్ నాట్ గాల్స్టోన్ కాలిక్. సో పేషెంట్ ఒక సైడ్ కి లేదా అబ్డామిన్ మీద, ది పేషెంట్ లైజ్ ఆన్ ద సైడ్ ఆర్ అబ్డామిన్, ఒక సైడ్ అన్నా పడుకుంటాడు లేదా అబ్డామిన్ మీద పడుకుంటాడు. రన్నింగ్ పెయిన్స్ టువర్డ్స్ ద డియోడన్, అలాగా ఆ పెయిన్స్ డియోడన్ వైపు వెళ్తాయి. యూ విల్ వండర్ ఇట్ ఈస్ నాట్ ఏ గాల్స్టోన్ కాలిక్ లా అనిపిస్తూ ఉంటది. పీరియాడిక్ వైలెంట్ హెడేక్స్ ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్. He strokes the region of the liver from behind forward and in this way get relief. Yet the liver is so sore that he can hardly hear the pressure. So, ఈ వైలెంట్ ఈ పీరియాడిక్ వైలెంట్ హెడేక్స్ ఏవైతే ఉన్నాయో అవి డయేరియా అండ్ కాన్స్టిపేషన్ తో ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రోక్స్ ది రీజన్ ఆఫ్ ద లివర్. సో రీజన్ ఆఫ్ ది లివర్ ని వెనక నుంచి ముందుకి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. దానివల్ల రిలీఫ్ వస్తుంది. బట్ మళ్ళీ లివర్ మాత్రం చాలా సోర్ గా ఉంటుంది. హెడేక్ ఆల్టర్నేటింగ్ విత్ లివర్ డిస్టర్బెన్సెస్ అన్నారు. సో హెడేక్స్, లివర్ డిస్టర్బెన్సెస్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ది పేషెంట్ లైజ్ ఆన్ ద సైడ్ ఆర్ అబ్డామిన్. సో అబ్డామిన్ మీద పడుకుంటాడు లేదంటే సైడ్ కన్నా పడుకుంటాడు. రన్నింగ్ పెయిన్ టువర్డ్స్ ది డియోడెనమ్. సో ఆ డియోడెనమ్ వైపుకి ఆ పెయిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. యూ విల్ వండర్ ఇట్ ఈస్ నాట్ గాల్స్టోనిక్. సో ఇది గాల్స్టోన్ కాలిక్. సో గాల్స్టోనిక్ కాలిక్ కాదా ఏంటిది అని అనిపిస్తుంది అంట మనకి. పీరియాడిక్ వైలెంట్ హెడేక్స్
alternating diarrhea and constipation. It strokes the region of the liver from behind forward, and in this way gets relief. సో పీరియాడిక్ గా వైలెంట్ హెడేక్స్ వస్తే ఆల్టర్నేటింగ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ ఉంటది. ఈ లివర్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని వెనక నుంచి అలా కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. సో అలా బ్యాక్ నుంచి లివర్ రీజియన్ ని బ్యాక్ ని అంటే లివర్ ఎక్కడైతే ఉంటుందో దానికి వెనకాతల నుంచి అలా కొట్టుకుంటూ ఉంటే he gets relief. At the liver is so sore that he can hardly bear the pressure. సో ఈ లివర్ చాలా సోర్ గా ఉంటది. హార్డ్లీ ఈ ప్రెజర్ ని వేర్ చేయలేరంట. లివర్ సెన్సిటివ్ టు టచ్, సోర్నెస్ అబౌట్ ద లివర్, పెయిన్ త్రూ టు ది బ్యాక్, డల్ ఏకింగ్ పెయిన్, ఫైనలీ జాండీస్ అన్నారు. సో లివర్ చాలా సెన్సిటివ్ టు టచ్ ఉంటుంది, సోర్నెస్ ఉంటుంది లివర్ దగ్గర, పెయిన్ త్రూ టు ది బ్యాక్, సో లివర్ నుంచి వెనక్కి వెళ్తుంది అనమాట పెయిన్, డల్ ఏకింగ్ పెయిన్, ఫైనల్లీ జాండీస్, బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఎల్లో. సో ఆ తర్వాత నెమ్మదిగా జాండీస్ లోకి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ట్రీమ్లీ ఎల్లోగా అయిపోతాడు అనమాట. అన్ఈజీనెస్ అండ్ డిస్ట్రెస్ అబౌట్ 2 or 3 hours ఆఫ్టర్ ఈటింగ్ విత్ జాండీస్ అన్నారు. సో అన్ఈజీనెస్ డిస్ట్రెస్ ఉంటుందంట 2 to 3 hours అరౌండ్ తిన్న ఒక 2-3 గంటల వరకు. దాంతోపాటు జాండీస్ ఉంటుంది. హారబుల్ నాజియా, అవర్షన్ టు ఫుడ్, ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్ ఇన్ ద బబెల్స్. సో హార్బుల్ నాజియా హార్బుల్ గా ఉంటది, ఫుడ్ అంటే అస్సలు పడదు, ఎంటీ ఆల్గాన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట బబెల్స్ లోని. వామిటింగ్ గ్రీనిష్, ప్రొఫ్యూజ్, వాటరీ, వామిట్స్ ఎవ్రీథింగ్, వామిటింగ్ ఆఫ్ మిల్క్ అన్నారు. వామిటింగ్ చాలా గ్రీనిష్ గా మనకి ప్రొఫ్యూజ్ గా వాటరీగా ఉంటుంది. వామిట్స్ ఎవ్రీథింగ్, వామిట్స్ ఆఫ్ మిల్క్ అన్నారు. హంగర్ ఆఫ్టర్ వామిటింగ్, సో వామిట్ అయిన తర్వాత ఆకలి వేసేస్తుంది. డెత్లీ ఓవర్ పవరింగ్ నాజియా అండ్ ప్రోస్టేషన్ అన్నారు. సో డెత్లీ నాజియా చాలా భయంకరంగా ఉంటది, ఓవర్ పవరింగ్ నాజియా విపరీతమైన వికారం అండ్ ప్రోస్టేషన్. ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అండ్ యానస్ డ్యూరింగ్ వామిటింగ్ అన్నారు. వామిట్ అయిపోతూ ఉంటే రెక్టల్ ప్రొలాప్స్ అవుతుందంటే చూడండి ఎంత పెక్యులియర్. ఏ కండిషన్ కామన్లీ కాల్డ్ డియోడల్ కెటార్, ఏ క్రానిక్ స్టేట్, rouses into a podophyllum diarrhea every once in a while. సో డియోడల్ కెటార్ క్రానిక్ స్టేట్. సో పోడోఫైలం డయేరియాలోని మనకి